గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అంటుంది తెలంగాణ బీజేపీ. అసలు ఢిల్లీలో ఏం జరిగింది మాట్లాడదాం. మనతో పాటు ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ ఉన్నారు. అంటే ఇంతకు ముందు సఖ్యత లేదు, ఇప్పుడు నేతలందరూ కలిసిపోయిండ్రు. వెస్ట్ బెంగాల్ దెబ్బకు ఇద్దరు దిమ్మ తిరిగిపోయింది. బండి సంజయ్కి ఒకవేళ బాధ్యతలు ఇస్తే భగీరథ విషయంలో కొంత డ్యామేజ్ జరిగిన విషయం వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మరి ఒకవేళ బాధ్యతలు ఇస్తే దేశవ్యాప్తంగా నెగిటివ్ ప్రచారానికి ఆస్కారం మీరు ఇచ్చుకున్నట్లే కదా. ఆరోపించిన ప్రతి ఒక్కరు దోషులు కాలేదు. మీరు సూటిగా చెప్పండి సార్, మీకు జనసేన పార్టీ దగ్గర దూరమా? నాకు ఒకటి, తెలంగాణ సెక్రటరియట్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలి. పక్కన ఇంకొక బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ కూడా చాలా లిమిట్ దాటే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. పొట్టోడని, రాజశేఖర రెడ్డి ఘోషకి పనికిరాడని. హెలికాప్టర్లు ఎట్లా తిరుగుతున్నారు ఈ అబద్ధాల వాగ్దానాలతో కాదా, అవి ఇవ్వమంటున్నాను. కాంగ్రెస్ హామీల్ని వల్ల వేస్తున్న పైడి రాకేష్ రెడ్డికి తన హామీ ఎందుకు గుర్తులేదు? నన్ను ఢిల్లీకి పోతే నమ్మట్లేదు, నన్ను చెప్పులు ఎత్తుకపోతున్న దొంగ అంటున్నారు అని ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ డిక్లేరేషన్ ఇచ్చుకున్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దిగజారు మాటలు మాట్లాడలేదు. మీరు తెలంగాణ ప్రజలు దయచేసి రాజకీయాలు వేరు. రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద వెంకటరమణారెడ్డిని నిలబెడితే గెలుస్తాడు అని అన్నారు. నిజంగా గెలుస్తారా? ఇంతకుముందు గెలలేదా? అసలు ముఖ్యమంత్రి పదవి స్వీకరించద్దు, కామారెడ్డి ఓడిపోయిందానికి. కట్టెలు పట్టుకొని మీ మనుషులు నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? దేనికైనా తెగిస్తా, చావుకైనా వెనకడిగేసింది. ఇంత అమ్ముకుంటున్నారండి, కిడ్నీలు అమ్ముకొని ఫీజులు కడుతున్నారు. నాకు తెలిసిన ఫ్యామిలీ ఎన్నో 4 లక్షలు కడుతున్నారు. అందరు అనుకుంటున్నారు ఆవేశంగా మాట్లాడతారు, ఆలోచనతో. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అంటుంది తెలంగాణ బీజేపీ. లీడర్లు చేతులు కలిపినరు, నాయకులు మాటల్లో పంచ్ పెంచినరు. అసలు ఢిల్లీలో ఏం జరిగింది మాట్లాడదాం. మనతో పాటు ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? సూపర్. ఎక్కడ చూసినా బీజేపీలోనే ఒకటే మాట, బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్. సంథింగ్ పెద్ద చేంజ్ ఏదో జరగబోతోంది. ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లోనే నేతలందరూ కలుసుకున్నారు. ఏంటి సార్, ఏమైనా అప్డేట్ ఇస్తారా? నో, దానికి ముందండి అది పార్టీ అధిష్టానము తీసుకున్న కొన్ని చర్యలల్లో కొన్ని తెలంగాణలో ఉన్న కొన్ని కార్యకర్తలలో పార్టీషన్లో ఉన్న కొన్ని అపోహలను తొలగించడానికి, అంటే కావాలని దుర్మార్గమైన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక సోషల్ మీడియా ద్వారా అంటే ఒక అపోహలు సృష్టిస్తుంది కావాలని. కాబట్టి దానికి కొన్ని సరిదిద్దే కార్యక్రమాలు, అపోహలను దూరం తొలగించడం తప్ప అక్కడ ఉన్న ఏం లేదు. అపోహలను దూరం తొలగించడం కొంత కార్యాచరణ తీసుకుంటారు. ఆ కార్యాచరణ ఈరోజు తెలంగాణలో ఒక రకమైన ఒక ఉత్సాహం కనబడుతుంది. స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలలో కూడా కావచ్చు. ఇంకా మేము కోరుకున్నదంతా నిజమవుతుంది. కాబట్టి ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు ఆ చర్యల వల్ల. బండి సంజయ్ రఘునందన్తో దిగిన ఫొటోస్, బండి సంజయ్ ఈటలతో దిగిన ఫొటోస్, ధర్మపురి అరవింద్ గారితో దిగిన ఫొటోస్ ఇప్పుడు సడన్గా చాలా వైరల్ అవుతున్నాయి. బీజేపీ క్యాడర్లో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కింది స్థాయి నుంచి. ఎందుకు ఇప్పుడు సడన్గా ఈ ఫోటోలు వైరల్ అవ్వటం? అంటే ఇంతకుముందు సఖ్యత లేదు, ఇప్పుడు నేతలందరూ కలిసిపోయిండ్రు అనే మెసేజా? ఎందుకు ఇట్లా? ఎప్పుడు సఖ్యతనే ఉంది. నేను చెప్పాను కదా ఇప్పుడే, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటై ఒక ఏదైతే వెస్ట్ బెంగాల్ దెబ్బకు ఇద్దరు దిమ్మ తిరిగిపోయింది. ఇంకా దీన్ని ఎవ్వరు ఆపలేరు. వెస్ట్ బెంగాల్ నుంచి ఏమో వంగ అంగ అన్ని కళింగ అన్ని కొట్టుకుంటూ వచ్చినారు. ఇంకా థ్రిల్లింగ్గానే ఉంది అని సమయంలో ఒక కుట్రలకు ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని పెయిడ్ ఛానల్స్ ద్వారా చేయటం మొదలుపెట్టారు. ఆ అపోహలకు సమాధానం దీన్ని బట్టి కూడా నాయకుల మధ్యన మాకు కూడా కొన్ని అవగాహన అవుతున్నాయి. మేము ఎంత మంచిగున్నా కొన్ని అపోహలను తొలగించాలా. ఒకటి, తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీ శ్రేణులు ఏదైతే మా నుంచి కోరుకుంటున్నారో నాయకులుగా వాళ్ళకు అనుగుణంగా మనం ఉండాలనేది ఒక మంచి శుభ పరిపాలన ఇది తెలంగాణ. గ్యాప్ చాలా స్పష్టంగా కనిపించింది కదా సార్ ఇన్ని రోజులు. ఇప్పుడు గ్యాప్ లేదండి. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదంటే గ్యాప్స్ అంటే ఎట్లుంటుంది? గ్యాప్స్
ఇప్పుడు ఈటెల బండి సంజయ్ కలిసినప్పుడు ఎందుకంత పెద్ద న్యూస్ అయిపోయింది చెప్పండి. మళ్ళీ నీకు ఏవైతే అపోహలు ఉన్నాయో అపోహలను తొలగించడానికి ఇవన్నీ. ఇప్పుడు గ్యాప్స్ ఏముంటుందండి, అయినా కష్టపడిన ఒక పైకి వచ్చిన నాయకులు ఇద్దరు, బండి సంజయ్ గారు కానీ ఈటెల రాజేందర్ గారు సామాన్య కుటుంబంలో ఉంటే ఈరోజు ఒక ఇద్దరు ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంది, ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంది. కానీ ఇద్దరి ఒకటి ఏంటంటే ఊరికనే రాలేదు, అంటే వారసత్వ రాజకీయాల ద్వారానో లేకపోతే జమీందార్ రాజకీయాల ద్వారా రాలేదు. ఒక సామాన్య కుటుంబం పుట్టి ఒక బీసీ బిడ్డలుగా వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చారు. కాబట్టి కొందరు కుట్రలో భాగంగా ఆ రకంగా సమస్యలు సృష్టించబడ్డాయి. కాబట్టి ఇద్దరు గమనించారు, అనవసరంగా మనము ఏదైతే సమాజం కోరుకుంటుందో ఒక మంచి పరిపాలన తెలంగాణ రాష్ట్రం, కాబట్టి కొన్ని అపోహలను దూరం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రకంగా కొన్ని స్టేట్మెంట్లు కొన్ని కలయికలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణకు ఒక మంచి శుభ పరిణామం నేను అనుకుంటున్నాను. శుభ పరిణామం అన్నారు. సెప్టెంబర్ 17 ఎలాగూ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎప్పుడు బీజేపీ హడావిడి ఉంటుంది ఖచ్చితంగా. ఈసారి ఒక కీలక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు, నిజమేనా? ప్రకటనలు ఎప్పుడు సందర్భం అవసరం పడితే అప్పుడు చేస్తూ ఉంటామండి. సెప్టెంబర్ 10 కూడా అయితే ఎట్టి పరిస్థితుల్లో 2029లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినం చేస్తాము, జరుపుతాము. ఎవడు అడ్డొచ్చినా, ఎవడు తలకేసి కింద కొట్టుకున్నా, బండలకు కొట్టుకున్నా, రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2029లో. కాబట్టి సెప్టెంబర్ 10 ఏదైతే 400 సంవత్సరాలు ముష్కరులు తురుకుల పరిపాలనల, నిజాం పరిపాలనల 4 తరాలు 5 తరాలు నరకం అనుభవించినాయో, ఒక స్వతంత్ర పోరాటం కావచ్చు, నిజాం వ్యతిరేక పోరాటం కావచ్చు, అమరులైన మా తెలంగాణ మా పూర్వీకులకు ఆత్మలు శాంతించాలంటే అది తెలంగాణ విమోచన దినం జరగాల్సిందే. అది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జరిపించాల్సిందే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జరిపిస్తాం కూడా. బీజేపీ అధ్యక్ష పదవి నెక్స్ట్ బండి సంజయ్ అనే లీకులు వినిపిస్తున్నాయి. మీ దాకా ఏమైనా వచ్చిందా? నిజంగా మీరు సపోర్ట్ చేస్తారా సార్ బండి సంజయ్ అధ్యక్షులైతే? నేను చాలాసార్లు చెప్పాను, నాకు పార్టీ ప్రాణం, పార్టీ నిర్ణయాలే శిరోధార్యం. పార్టీ ఎవరిని నిర్ణయించినా వాళ్ళ కింద పనిచేస్తాం. ఫస్ట్ ఒక కార్యకర్త నిర్ణయించినా ఆయన కింద పనిచేస్తాం. ఇది నేషన్ ఫస్ట్ అనే పార్టీ, ధర్మాన్ని గౌరవించే పార్టీ. ఈ పార్టీకి కొన్ని వ్యక్తులు, మళ్ళీ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఇక్కడ పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదు. మీరు వ్యక్తులను చేస్తూనే విభజనలు తెస్తున్నారు. ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. కానీ ఏదైనా సరే కేంద్ర పార్టీ ఇప్పుడు కార్యకర్తలు, నాయకులు ఏ నాయకత్వాన్ని కోరుకుంటారో ఆ నాయకత్వం వైపు ఉంటుంది. అది ఇప్పుడు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న ప్రక్రియ. ఒక్కోసారి మధ్యన జరుగుతుండొచ్చు, ఒక్కోసారి లేట్ జరుగుతుండొచ్చు. కానీ ఏదైనా పార్టీ తన దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని గౌరవిస్తాం. ఈరోజు రామచంద్రరావు గారు ఉన్నా కానీ రామచంద్రరావు గారి నాయకత్వంలో కూడా మేము ఉధృతంగా పనులు చేస్తున్నాం. ఈరోజు రైతు కోస కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఉద్యోగుల బకాయిలు కావచ్చు, అన్నిటి మీద పోరాటం చేస్తున్నాం. మేము సైనికులం, వాళ్ళు సైన్యాధిపతులు. రామచంద్రరావు గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు. కాబట్టి ఏదేమైనా పార్టీ నాకైతే ఒకటే, నాకైతే పార్టీ అన్నిటికన్నా మించింది. నాకు పార్టీ మీ ఒపీనియన్ని కాసేపు పక్కన పెడితే సార్, బండి సంజయ్కి ఒకవేళ బాధ్యతలు ఇస్తే భగీరథ విషయంలో కొంత డ్యామేజ్ జరిగిన విషయం వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మరి ఒకవేళ బాధ్యతలు ఇస్తే దేశవ్యాప్తంగా నెగిటివ్ ప్రచారానికి ఆస్కారం మీరు ఇచ్చుకున్నట్లే కదా. ఒకటి యశోద, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, అది కోర్టు పరిధిలో ఉన్న న్యాయస్థానాల్లో ఉన్న సమస్య ఒకటి. ఇంకా దాని గురించి న్యాయస్థానమే తీర్పు చెప్పాలి. ఆరోపించిన ప్రతి ఒక్కళ్ళు దోషులు కాలేరు. ఇప్పుడు మీ మీద 100 ఆరోపణలు ఉంటాయి, నా మీద 100 ఆరోపణలు ఉంటాయి. మనం దోషులమైతే ఇక ప్రతి ఒక్కరు ఆరోపణ చేస్తుంటే శిక్షలు మీడియానే ఖరారు చేస్తుంటే ఇక దేశంలో ఏ వ్యవస్థకు ఒక ట్రస్టెడ్ లేదు. ఒక ఇన్వెస్టిగేషన్ వ్యవస్థకు, లేకపోతే న్యాయ వ్యవస్థకు, అన్నీ. కాబట్టి అది ఒక కుటుంబంలో జరిగిన సంఘటన. దాన్ని మనం న్యాయస్థానానికి వదిలేయాలి. దాన్ని నాకు తెలిసి బండి సంజయ్ గారికి అయితే దీనికి సంబంధం లేని ఇష్యూ. బండి సంజయ్ గారికి అంటే అట్లీస్ట్ పోక్సో విషయంలో తీర్పు అయితే రాలేదు కాబట్టి సార్, తీర్పుని బట్టి ఏమైనా ఆలోచన ఉందా? అదేం ఉండదండి. అవి నిరంతరం జరిగే ప్రక్రియలో కుటుంబాలకు జరిగిన సమస్యలు ఆ కుటుంబాలు పరిష్కరించుకుంటాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదండి. భారతీయ జనతా పార్టీ మేమేం చేయలేదు, పార్టీ ఏం చేయలేదు అట్లాంటి సంఘటనలు.
కాబట్టి అవి కుటుంబ సంఘటనలు, కుటుంబంలో జరిగిన సంఘటనలు కుటుంబాలే పరిష్కరించుకుంటాయి. న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా ముందుకెళ్తారు. సార్, ఏపీకి భిన్నంగా జనసేనని ఇక్కడ కొంచెం గ్యాప్ పెరుగుతోంది. జనసేన పార్టీకి బీజేపీకి కొంచెం గ్యాప్ పెరుగుతోంది. ప్లస్ బీజేపీ నేతల్ని జనసేన చేర్చుకుంటోంది. ఫిరాయింపులకి పూర్తి వ్యతిరేకమైన మీరు, లేకపోతే మీ పార్టీ ఏమైనా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందా జనసేనకి? ఫిరాయింపులు అంటే ఏంటి? ఫిరాయింపులు వేరు, పార్టీ చేరికలు వేరు. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ చేరికల్ని? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎవరికి నచ్చిన భావజాలంతో సిద్ధాంతం పోవచ్చు. తప్పేముంది? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. రాజ్యాంగమే రాశారు. ప్రజాస్వామ్యంలో తమ స్వేచ్ఛ, నాయకులకు వాళ్ళు కోరుకునే పార్టీలకు వెళ్ళొచ్చు, వాళ్ళు కోరుకున్న పదవులకు పోటీ చేయొచ్చు. నీకు ఏ పార్టీ సపోర్ట్ లేకుండా నువ్వు ఎంపీగా పోటీ చేయొచ్చు, రాష్ట్రపతిగా పోటీ చేయొచ్చు. అంటే నేను అనేది ఏంటంటే ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఒక స్వేచ్ఛ. అది ప్రజాస్వామ్యయుతంగా పార్టీలు వాళ్ళకి ఇష్టం వచ్చిన, ఈరోజు జనసేన నచ్చచ్చు, రేపు తెలుగుదేశం నచ్చచ్చు, ఎల్లుండి కమ్యూనిస్ట్ నచ్చచ్చు, లేదు కవిత పార్టీ నచ్చచ్చు, లేదు బీజేపీ నచ్చచ్చు, ఆందోళన ఇళ్ళ రావచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే ఒక విశాల దృక్పథంగా ఆలోచిస్తే భావాలతో ఈ దేశం ఈరోజు ఒక ఆధునిక భారతంగా అభివృద్ధి వైపు అడుగులెడుతున్నదంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కుంభకోణాలు లేని, కుటుంబ పాలన లేని ఒక పరిపాలన చేస్తుంది. ఈరోజు దేశ యువత కోరుకుంటున్న, మధ్యతరగతి కోరుకుంటున్న, పేదలు కోరుకుంటున్న ఏదైతే అభివృద్ధి ఉందో అది అన్ని వర్గాలకు అభివృద్ధి సమాంతరంగా చేసుకుంటూ వస్తున్నది ప్రభుత్వం. కాబట్టి ఇంకా మ్యాక్సిమం అన్ని పార్టీల వాళ్ళు మా దాంట్లోకి వస్తున్నారు. ఇంకా మా దాంట్లోకి వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు చూడలేదు. ఎక్కడైనా మరి గల్లీ లీడర్లు, బుల్లి లీడర్లు పోతే పోయి ఉండొచ్చు, కానీ తప్ప మాకు తెలిసేది మా పార్టీలోకి వెళ్ళి ఈరోజు దేశం అంతా మా పార్టీలోకి వస్తున్నది. అది అండమాన్ కావచ్చు, అది వెస్ట్ బెంగాల్ కావచ్చు, అది మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే ఇంకే రాష్ట్రం అన్న కావచ్చు, పంజాబ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మొత్తానికి మొత్తం దేశమంతా కాషాయమయం అవుతున్నది. అదే కాషాయమయమైతే ఎట్లన్నా అయింది. ఇంకా ఎక్కడెక్కడ తేడాలు ఉంటే అది కూడా క్లియర్ చేస్తాం, అది పెద్ద సమస్య లేదు. కానీ ఈరోజు అంటే దేని గురించి కాషాయమై గురించి వస్తలేరు ఇక్కడ. కాషాయం అనేది మా వ్యక్తిగతం అండి, మా మతం, మా ధర్మం. అది కాషాయానికి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు. భారతీయ జనతా పార్టీ పొలిటికల్ పార్టీ. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, అందరినీ కలుపుకొని. ఇప్పుడు ఉదాహరణకు మేఘాలయ స్టేట్ 96% క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడ కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఎట్లుంటాడు? మాకు మతాలు కాదు ముఖ్యం, నేషన్ ఫస్ట్. కాబట్టి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది అంటే కాషాయం అనేది మా ధర్మం మాత్రమే, అంతే తప్ప కాషాయము రాజకీయ పార్టీ కాదు, ఆపాదించద్దు. ఓకే, కొందరు అనుకుంటారు అభివృద్ధిని తక్కువ చూపించే ప్రయత్నంలో ఇట్లాంటి పదాలు వాడతారు. ఎట్లయితే ఇతర మతస్థులకు ఎట్లయితే నమ్మకాలు ఉన్నాయో మాకు నమ్మకాలు ఉన్నాయి. మీరు సూటిగా చెప్పండి సార్, మీకు జనసేన పార్టీ దగ్గర దూరమా, గ్యాప్ ఉందా లేదా? అసలు నేను జనసేన పార్టీ గురించి ఎక్కువ నేను ఏ పార్టీ గురించి ఎక్కువ ఆలోచించాను. నేను కాంగ్రెస్ గురించి ఎక్కువ ఆలోచించానంటే జనసేన గురించి ఎట్లా ఆలోచిస్తాను? కాంగ్రెస్ గురించి మీరు ఈ మధ్య ఆలోచిస్తున్నారు? నథింగ్. నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నాను. అంటే మీరు అడిగాల్సుకున్నది ఇప్పుడు కొన్ని ఏముంటాయండి యశోద, కొన్ని నిర్ణయాలు పార్టీ నిర్ణయాలకే వదిలిపెట్టాలి, పార్టీ నాయకత్వానికి వదిలిపెట్టాలి. నేను పార్టీలో ఆ స్థాయి అంటే అంత పెద్ద స్థాయి నాయకుని కాను. ఢిల్లీ లెవెల్ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో నేను పార్టీ ప్రెసిడెంట్ స్థాయిలో లెవెల్ నాయకుని కాను. నేను ఒక శాసనసభ్యుడిగా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసే శాసనసభలో కావచ్చు, నేను ఈ ప్రజలలో ఒక మంచి పేరు సంపాదించుకుంటున్నాను. ఓకే, అది పక్కన పెట్టండి. నేను ప్రశ్నించేది నా కుటుంబం గురించి ప్రశ్నిస్తలేను, నా కాంట్రాక్ట్ల గురించి ప్రశ్నిస్తలేను. ఏ పార్టీలో అయినా నేనైతే పట్టించుకోను. నాకు ఒకటి కనబడుతుంది, కమలం గమ్యం. గమ్యం ఒకటే, తెలంగాణ సెక్రటరియట్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయటం. ఈ రెండే కనబడితే నాకు ఇంకేది కనబడదు. ఓకే, బీజేపీలోకి వచ్చేసాను, అయిపోయింది, శాసనసభ్యుడికి ఎన్నిక. ఇంకా నాకు ఒకటి, అర్జునుడికి ఎట్లయితే పక్షి కన్ను కనబడాలో ఆకులు, చెట్టు, పావులు ఇవన్నీ నాకు కనబడాయి. నాకు ఒకటి, తెలంగాణ సెక్రటరియట్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలి. అదొక్కటే నా కోరిక. కుంభకోణాలు లేని పార్టీ అని అంటారు మీరే చాలాసార్లు. డిగ్నిటీ ఉన్న పార్టీ బీజేపీ అని మీ బీజేపీ నేతలు అందరూ ఓన్ చేసుకుంటున్న విషయమే. ఆ డిగ్నిటీ కొంత మిస్ అవుతున్నది, కొంత లూజ్ టంగ్ మీ నుంచి కూడా వస్తున్నది. మొన్న రీసెంట్ మీ కామెంట్స్, గొలుసులు కాంగ్రెస్ నేతల మెడలో తెంపుకోండి, ప్లస్ స్కూటీలు కాంగ్రెస్ నాయకుల షోరూంలో స్కూటీలు లూటీ చేయండి. సో ఈ స్టేట్మెంట్ అంటే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇంకొకటి పక్కన ఇంకొక బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ కూడా చాలా లిమిట్ దాటే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. పొట్టోడని, రాజశేఖర రెడ్డి ఘోషకి పనికిరాడని, ఇట్లా అంటే ఈ సంస్కృతి బీజేపీది కాదు అని మీరు చెప్తున్న పరిస్థితి.
మరి ఈ కామెంట్స్ని మీరు ఎట్లా ఓన్ చేసుకుంటారు? రైట్, మంచి ప్రశ్న అడిగారు. ఓకే, ఎంపీ గారంటే అతను వ్యక్తిగతంగా క్లారిటీ ఇచ్చుకుంటారు. నేను చెప్తున్నాను, నేను ఎక్కడ కూడా ఆ పదాలు వాడలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు అట్లాంటి పదాలు వాడండి. అంటే కొద్దిగా రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైన పదవుల వల్ల నేను వాడను. నేను అన్నది ఇప్పుడు మీరు పదాలు ఇప్పటివరకు చాలా మీడియాలో చెప్పాను, మీరు సరి చేసుకోండి. నేను ఎత్తుకెళ్ళమనలేదు, తీసుకెళ్ళమన్నాను. ఓకే, నేను దానికి న్యాయ విచారణకు కట్టుబడి ఉన్నాను. నేను న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మాట్లాడుతున్నాను. తేడా ఉంది బాగా ఎత్తుకెళ్ళడానికి తీసుకెళ్ళడానికి. మొత్తానికి అయితే తీసుకోమని చెప్పిండు కదా సార్. మళ్ళీ అదే చెప్తున్నాను, దానికి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాను యశోద. ఈ మళ్ళీ మీ ద్వారా ఐ డ్రీమ్ ద్వారా చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ నేను ఏ మాటలు అయితే చెప్పాను, 2 మాటలు కట్టుబడి ఉన్నాను. ఈరోజు ఇంకొకటి చెప్తున్నాను, ఆటో డ్రైవర్లు ఇప్పటిదాకా చర్చ జరిగింది. ఆటో రిక్షా డ్రైవర్లు కూడా మీరు ప్రశ్నించండి. ఎక్కడైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నతమైన పదవులు ఉంటారో, మీ దగ్గర ఓట్లు పొందినరో, 10 సంవత్సరానికి 12,000 ఇస్తామని. నేను ఏమంటున్నాను, స్కూటీలు ఏదైతే గౌరవనీయ రాజకుటుంబం, మీ భారతదేశ రాజకుటుంబం అంటే 65 ఏళ్ళు పరిపాలించారు, ముత్తాతలు, నానమ్మలు, తండ్రులు, తల్లులు, రాజకుటుంబం వారసులు ఇద్దరు వాగ్దానం చేశారు. రాజకుటుంబ వారసులు యువరాణి గారు, యువరాజు గారు. స్కూటీలు 18 సంవత్సరాల అమ్మాయిలకు వాళ్ళు ఏదో పాపం షేరింగ్ ఆటోలలో వెళ్ళలేక, లేకపోతే బస్ స్టాప్లలో ఉండి బస్సుల గురించి వెయిట్ చేయలేక, ఇరుకిరుకు బస్సులలో పోలేక నమ్మినమాట స్కూటీలు. అది పెద్ద బడ్జెట్ కాదు. 3 సంవత్సరాలలో సుమారు 12 లక్షల రూపాయలు, 12 లక్షల కోట్లు అయిపోయినాయి. ఆడబిడ్డలకు సుమారు ఒక 1000-2000 కోట్లు పెడితే స్కూటీలు వస్తాయి. నేను అన్నది ఏంటంటే, నమ్మకం అనేది ప్రజాస్వామ్యం మీద ఇట్లాంటి నాయకులు, ఇట్లాంటి పార్టీలు ఉంటే రాను రాను ప్రజాస్వామ్యంలో నమ్మకం పోతుంది, నాయకుల మీద నమ్మకం పోతుంది. అంటే రేపు పిల్లలు ఎవరిచ్చిన, నిజాయితీ పరులు ఇచ్చిన నమ్మరు. ఒకటి ఏమన్నానంటే, వాళ్ళు ఎట్లా నియ్యరు, కాంగ్రెస్ వాళ్ళ షోరూంలు ఎక్కడన్నుంటే, మళ్ళీ ఈ మాట క్లియర్ చెప్తాను, తెలంగాణలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళ షోరూంలు ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళండి, స్కూటీలు తీసుకోండి, బిల్లు వేపియండి. అనుమూల రేవంత్ రెడ్డి బిల్లు మీద ఉండాలి, బట్టి విక్రమార్క అని రాసి ఉండాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఉండాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఉండాలి, సీతక్క అని ఉండాలి. ఆ బిల్లన్నీ నాకు పంపించండి, నేను రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు ఇప్పిస్తాను. చెప్పిన వాగ్దానాలు వాళ్ళు, ఆ వాగ్దానం వల్ల ఓట్లు వేయించుకుంది వాళ్ళు, ఆ వాగ్దానం వల్ల అధికారం అనుభవిస్తున్నది వేరు, జడ్ సెక్యూరిటీ భద్రతలలో ఉన్నారు వేరు, పెద్ద పెద్ద ప్యాలెస్లలో నివాసం ఉంటున్నారు వాళ్ళు, మంత్రుల క్వార్టర్లలో నివాసం ఉంటున్నది వాళ్ళు, లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటుంది వాళ్ళు. ఎవరు? ఆ ఆడబిడ్డలు ఓట్లేయటం వల్ల మిమ్మల్ని నమ్మి ఓట్లేసారు. ఇవ్వండి, ఇవ్వకపోతే తీసుకెళ్ళండి. కాంగ్రెస్ వాళ్ళ షోరూంలో అయితేనే వాళ్ళు బిల్లు ఇస్తారు. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ వాళ్ళకి బిల్లు ఇస్తున్నారో బిల్లు ఇవ్వమంటున్నాను, తీసుకెళ్ళండి. బరాబర్ చెప్తున్నాను, ఇప్పటికి కూడా చెప్తున్నాను, మాట మీద కట్టుబడి ఉన్నా. మీరు అవసరమైతే న్యాయ విచారణకు నేను ఇంతకుముందు కూడా సిద్ధంగా చెప్పాను. ఒక సుప్రీంకోర్టు లేదు, హైకోర్టు మాజీ న్యాయమూర్తితో, లేకపోతే ప్రస్తుత న్యాయమూర్తితో కమిటీ చేద్దాం. రెండోది బంగారం అన్న, నేను తెప్పుకోపోమలేదు, తీసుకుపోమన్నారు, తీసుకెళ్ళమన్నాను. తీసుకెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, తూకం వేయండి అని చెప్పాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ అండి, మీరు కాంగ్రెస్ లీడరు, మీరు వెళ్ళి ఇల్లుకి చెప్పారు తులం బంగారం ఇస్తామని చెప్పారు. మీరు చెప్పారు, మీరెవరు చెప్పారు? కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి, ఏదో అది దట్ ఈస్ మీ విషయం. ఈరోజు నువ్వు కూడా కాంట్రాక్టులు తీసుకుంటున్నావు, ఇక్కడ అధికారంలోకి వచ్చిందని. నువ్వు ఒక గ్రామంలో ఒక పదవికి గెలుస్తున్నావు, అంతేనా కాదా? కాబట్టి నేనేమంటున్నాను, తీసుకెళ్ళండి కాంగ్రెస్లో మెడల్కి వెళ్ళి, మళ్ళీ వేరే వాళ్ళ మెడల్ ముట్టకూడదు. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మీ ఇళ్ళకి వచ్చినారో, ఓట్లు అడిగినరో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి. ఈరోజు నేను చెప్పింది మళ్ళీ అడగండి, తీసుకెళ్ళి తూకం మాత్రమే అండి. మళ్ళీ వీళ్ళు తులంకు 3 తులాలు కొట్టేస్తారు. మీరు తులమే తీసుకపోతే వీళ్ళు 3 తులాలు క్లెయిమ్ చేస్తారు ప్రభుత్వం దగ్గర. అవి కూడా ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చెప్పినో వాళ్ళ బిల్లు క్లియర్గా అన్ని పంపించండి. మీరు కాంగ్రెస్ కూడా ఇబ్బంది పడకండి. మీరు గ్రామాలలో ఎవరెవరైతే పేదవాళ్లకు, అమాయకులకు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నా నియోజకవర్గంలో 5,000 మంది నేనే చెక్కులు ఇచ్చాను, 5,000 తులాలు బాకీ ఉన్నారు మీరు. ఇవన్నిటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ్యత, బట్టి విక్రమార్కనే బాధ్యత, సీతక్కనే బాధ్యత. మరి ఎందుకు ఊరేగుతున్నారు? హెలికాప్టర్లు ఎట్లా తిరుగుతున్నారు? ఈ అబద్ధాల వాగ్దానాలతో కాదా? అవి ఇవ్వమంటున్నాను. ఒకవేళ ఇప్పటికి కూడా ఏదో చెప్తున్నాను, మీరు నిజంగా కూడా వీళ్ళు నాయకులు కూడా, మీరు కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, దయచేసి మీరు ఇంకో రకంగా అనుకోకండి. మీరు గ్రామీణ ప్రాంతాలలో నాయకులు, రేపు తెల్లారి మిమ్మల్ని వీళ్ళు బలి ఎత్తారు. వీళ్ళు హైదరాబాద్లో పదవులను అనుభవించేటోడు, ముఖ్యమంత్రి, మంత్రులు, వీళ్ళు గ్రామాలలో చెడ్డ మాటలు మీరు తెప్పించుకుంటున్నారు. మీరు రండి, మీరు అంత పేద ఎవరెవరైతే ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వాళ్ళకి మీ బంగారం ఇచ్చేయండి, తులం. ఆ బంగారం నేను ఇప్పిస్తారు రేవంత్ రెడ్డి దగ్గర, బట్టి విక్రమార్క దగ్గర. 3,24,000 కోట్ల బడ్జెట్ ఉంది.
ఎంత అండి మొత్తం 2,000 కోట్లు? ఉమ్. లేదు మీరు రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఒక 2 ఎకరాల భూమిని అమ్మేద్దాం, గవర్నమెంట్ భూమి 2,000 కోట్లు వస్తాయి. దేని తప్పు నేను బంగారం వేసుకొని తిరగడం మానేస్తారు సార్ ఇక. నేను వెరీ క్లియర్గా ఉన్నాను. లేదు ఏదైనా న్యాయ వ్యవస్థలో మీరు కేసు అయ్యి నేను మాట్లాడతాను. ఉమ్. ఇప్పుడు నేనేమంటున్నానండి, లక్షల కోట్లు కాదు కదా, అంటే సామాన్యులని అమాయకులని పేదవాళ్ళని మోసం చేసి గద్దెనెక్కుతారా? ఉమ్. కాబట్టి ఇవ్వమంటున్నా. మళ్ళీ లేదు అంటే ఒకటి చెప్తాను చూద్దాం, రానున్న రోజుల్లో ఇంకొకటి వస్తాడు ఇక. ఉమ్. ఇక వాడు చెప్తాడు ఇక 3 తులాల బంగారం ఇస్తా, 9,000 పెన్షన్ ఇస్తా, 30,000 రైతు బంధు ఇస్తా, లేదు నిరుద్యోగ భృతి 20,000 ఇస్తా. చెప్పండి చెప్పండి. ఇంకొకసారి ఎవడైనా ఊర్లకు కొత్త వాగ్దానాలు చేసుకొచ్చిండనుకో, ఊరు ఆ విలేజ్ నాయకుల దగ్గరనే వాగ్దానం తీసుకోండి. ఎవడైతే మీ ఇంటికి వస్తాడో ఓటు గురించి, గ్రామీణ ప్రాంతాలలో మేము ఎవరైతే మోసం చేస్తారో వాడితోనే కాగితం రాయించుకోండి. అప్పుడు చెప్పండి, దళితుడిని ముఖ్యమంత్రి చేసిండ్రా? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, చేసిండ్రా? ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇచ్చిండ్రా? కేజీ టు పీజీ విద్య అన్నారు, ఇచ్చారా? నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చారా? మరి ఒకటి మీద ఒకటిని అబద్ధాలు ఆడుకుంటా, లక్షల కోట్ల అప్పు చేసుకుంటా, లక్షల కోట్ల అవినీతి చేసుకుంటా ఇంకెన్నొద్దులు మోసం చేస్తారు మా తెలంగాణ ప్రజల్ని, అమాయక ప్రజలని నా బాధ, నా ఆవేదన. కాంగ్రెస్ హామీల్ని వల్లె వేస్తున్న పైడి రాకేష్ రెడ్డికి తన హామీ ఎందుకు గుర్తులేదు? రూపాయికి వైద్యం అన్నారు. అంకపూర్లో ఏం జరుగుతుంది? అంకపూర్లో రూపాయికి వైద్యం ఎక్కడ పోయింది? ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా దండయాత్రకు వచ్చేస్తున్నారు మీదే అంకాపూర్కి. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? రాకేష్ రెడ్డి గారు అంకాపూర్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? రైతులకు ఎందుకు దూరం అవుతున్నారు? రోడ్లు బాలేవంటున్నారు అక్కడ రైతులు. ముఖ్యంగా రూపాయికి వైద్యం రాకేష్ రెడ్డి ఇచ్చిన మాట, ఆ మాట ఎందుకు నిజం కావట్లేదు? రెండే మళ్ళీ ఇప్పటి వరకు ఇది 23వ ఛానల్, ఇది 23వ ఛానల్ క్లియర్గా చెప్పిన. నేను ఆర్మూర్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మారంపల్లి అనే గ్రామంలో స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పటికే 10 సంవత్సరాల ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టకుంటుంటే నేను ఆ రోజు బహిరంగంగా చెప్పాను, నేను అధికారంలోకి రాగానే అరువులందరికీ ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తాను ప్రభుత్వంతో. ఒకవేళ ప్రభుత్వం కట్టకపోతే, ప్రభుత్వం కట్టియకపోతే పదం మలమలేనండి, నేను ఊరుకు 10 ఇల్లు సొంతంగా కట్టిస్తాను అన్నాను. ఆ మాటకు ఇప్పటికి 100 ఛానళ్ళ క్లారిఫికేషన్. నేను అధికారం రాగానే తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాలు అడిగాను ముఖ్యమంత్రి, మేము ప్రజలకు వాగ్దానం చేసి వచ్చాము ఇల్లు కట్టిస్తామని. నువ్వు మేనిఫెస్టో పెట్టు, నువ్వు కడతావా? సమాధానం చెప్పు. రైట్, లేదు మేము అడిగాము, మీరు కట్టకపోతే చెప్పండి, మేము కట్టిస్తాం. వాగ్దానం చేసినాం ఊరికి 10 ఇల్లు, మొత్తం 90 రోజులు 9. కానీ ఆర్మూర్కి వచ్చిన ఆదాయం నేను వసూలు చేసుకుంటా, అది నా ప్రాంతం. అర్థమైందా? ఎక్సైజ్ నేనే వసూలు చేసుకుంటా, రోడ్ ట్యాక్స్ నేనే వసూలు చేసుకుంటా, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ నేనే వసూలు చేసుకుంటా, ప్రతి ట్యాక్స్ నేనే వసూలు చేసుకుంటా, ప్రజలకు ఏది కావాలో అది చేసుకుంటా. అప్పుడు ప్రభుత్వం చెప్పింది, అడిగింది నేనే మొదలు. అప్పుడు మేము అడిగినాం కాబట్టే, మెడలు వంచినాం కాబట్టే ఊరుకు ఈరోజు 50 ఇల్లు కట్టించాము. మా నియోజకవర్గంలో 3,000 ఇల్లు కట్టించాం. దానికి ఎవరో కాదు, ఆ డబ్బులు మా కేంద్ర ప్రభుత్వం నిప్పించింది. మేము నిన్నగాక మొన్న కూడా మేము ఈయన నమ్మలేదు. ఎందుకంటే ఈయన సొంతంగా పాడి చేసుకున్నాడు ముఖ్యమంత్రి. నన్ను ఢిల్లీకి పోతే నమ్మట్లేదు, నన్ను చెప్పులు ఎత్తుకపోతున్న దొంగ అంటున్నారు అని ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దిగజారు మాటలు మాట్లాడలేదు. ఢిల్లీకి వెళ్తే ఎవరు నమ్మట్లేదు, ఏ ఆఫీస్కి వెళ్ళినా, మంత్రి దగ్గరికి వెళ్ళినా, ఏ బ్యాంక్కి వెళ్ళినా మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతారు అని. అటువంటి టైంలో మేము పోయి చెప్పినాం బీజేపీ వల్ల. ముఖ్యమంత్రి బాగా ఫీల్ అవుతున్నాడు దొంగ అనుకొని. దయచేసి తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు, వాళ్ళకి ఏదైతే మనం 5 కోట్ల ఇల్లు కట్టించామో ప్రధానమంత్రి రావాల్సింది కదా, మన రాష్ట్రానికి రావాల్సిన వాట అడిగిన దానికి ఎక్కువ ఇప్పించాము. కాబట్టి బరాబర్ 10 అంటే 50 కాదు, ఇంకా అవసరమైతే అర్హులందరికీ కట్టిస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రభుత్వం ఎవడ బసమండి భలే మాట్లాడుతున్నాం. నేను చెప్పింది అదే, కట్టేయకపోతే కట్టిస్తానని. నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ప్రభుత్వం మెడల్ వంచిన తర్వాత అది మొన్న కూడా క్లారిఫికేషన్. ఇంకా రెండోది, మేము ఆల్రెడీ ₹1 హాస్పిటల్ హైదరాబాద్ ఉంది, అదే మూసేసినాం మేము. ఇంకొకటి 2లో కూడా నడుతుంది. అది ఓన్లీ కన్సల్టేషన్. మీకు అదే చెప్తున్నాను, అప్పుడు చెప్పాము, ఇప్పుడు కన్సల్టేషన్ ₹1. డాక్టర్ 5-6 డాక్టర్లు ఉంటారు. అదొక 5-6 సంవత్సరాలు నడిచింది. దానివల్ల రకరకాల ఇబ్బందులు, రాజకీయ ఎప్పుడైతే దేనికైనాము, కిడ్నీల హాస్పిటల్ అమ్ముతున్నట్టు. అసలు కన్సల్టేషన్ హాస్పిటల్ ఆపరేషన్ తిట్టలేదు, కిడ్నీ ఎట్లా తిస్తారు? ఓకే,
మాకున్నది కన్సల్టేషన్ ₹1 హాస్పిటల్. కన్సల్టేషన్ మీనింగ్ ఎక్కడ కూడా మేము అక్కడ 6 మూరలు అవసరం పడితే పెడతామని చెప్పాము. ఇప్పుడు ఏం చెప్తారు సార్? అదే చెప్పాం. మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే కాగానే ఉన్న 100 మంది డాక్టర్లు వచ్చారు. అన్న మీరు ఎవరు చెప్తారు, అందరికి మేమే ఇస్తున్నాం కదా కన్సల్టేషన్కి, ప్రత్యేకంగా మీరు పెట్టే అవసరం ఏమున్నది, మీరు ఒకరు పెడితే మీ దాంట్లో 50 మంది వస్తారు, రోజుకు 500 మంది మేము చూస్తాం. రెండోది, ఈరోజు శాసనసభ్యుని నా సంతకం ద్వారానే ఈరోజు కోట్లాది రూపాయలు పేద ప్రజలకు ఎల్ఓసీలు ఇస్తున్నా. ఇంకా నీ కన్సల్టేషన్ కన్నా రూపాయి కన్సల్టేషన్ కన్నా 10 లక్షల రూపాయల విలువైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను నిమ్స్ హాస్పిటల్లో. కాబట్టి అది అవసరం లేదని నిర్ణయించుకున్నాం. ఇంకా నేను చెప్పినే 2. ఇంకా రెండోది, రాజకీయాలలో పార్టీ అధికారంకి వస్తే మేము చెప్పినే చేస్తాం, ప్రయత్నం చేస్తాం, మేజర్గా ఇష్యూస్ ప్రయత్నం చేస్తాం. ఇలా కాదు కదా దొంగల్లాగా అబద్ధాలలాగా అత్తకు 4,000 కోడలకు 2,500. మరి అడగద్దా ప్రతిపక్షంలో? మేము 3 ఏళ్ళు అయింది, మరి ఇంకెప్పుడు అడగాల? ఇప్పుడు అడగకపోతే మళ్ళీ కంపల్సరీ రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు మనం ఏమంటాడు, మహాలక్ష్మి 10,000 ఇస్తా అంటాడు, పెన్షన్ 15,000 ఇస్తా అంటాడు, రైతు బంధు 50,000 ఇస్తా అంటాడు, తులం అప్పటి తీయలేదా, తులం కలిపి మళ్ళీ ఇప్పుడు మనం ఏమన్నాడు, ఎంత 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 రేపు ఇంత అంటాడు, ఎంత ఎంత పెన్షన్ ఎంత అంటాడు, ఇక ఇట్లా అంటాడు. మొన్ననేమో ఎలక్షన్ ఇట్లా చూపించాడు, ఇప్పుడేమో ఇట్లా చూపిస్తాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎట్లా మా చేతే కదా గుర్తు కదా 2 గుర్తు కూడా వచ్చిందని ఇట్లా మాట్లాడతారు. కాబట్టి నా తెలంగాణ అమాయక ప్రజలు మోసపోవద్దని ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను, ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాలని అడుగుతున్నాను. రాబో రోజులలో మేనిఫెస్టోలో పెట్టాలంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన అవసరం. నాలాగానే అందరు మాట్లాడినారనుకో ఇప్పుడు జరిగిన నష్టాన్ని అయితే పూడ్చలేం. కానీ వచ్చే రోజుల్లో రాజకీయ నాయకులు తప్పుడు వాగ్దానాలు అబద్ధాలు చేసి అందలం ఎక్కుడు మాత్రం తగ్గిపోతుంది. నేను చెప్పట్లేదు, తెలంగాణ హైకోర్టు చెప్పింది మొన్న. ఏం చేశారు, కుబేరుడే అప్పుల పాలేటట్టు చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఎవరు పోతుందండి, ఎవరిది పోతుంది ఇలా? రాజకీయ నాయకులు ఏమన్నా ఆస్తులు అమ్ముతున్నారా? ప్రతి ఒక్కరు ఆస్తి పెరుగుతున్నది, తెలంగాణ ప్రజలు మాత్రం అప్పుల పాలవుతున్నారు. ఎక్కడ లేవు, ఏ డిపార్ట్మెంట్ లేవు. ఇప్పుడు మీరు రోడ్స్ అన్నారు, ఎన్నిసార్లు తిరుగుతాం? ఒక్క రోడ్డుకు మారంపల్లి అనే రోడ్డు ఉంది, పాప మా సర్పంచ్ మారంపల్లి గంగాధర్ అని అంటారు, సీతక్క కాళ్ళు మొక్కిండు, చిన్న వయసేది ఆయన. గౌరవనీయ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఒకప్పుడు సమసమాజం అని దళములో ఉండి అడవులో ఉన్న నాయకురాలు, సమసమాజం ఎటుపోయింది అక్క? కనికరం లేని గుండె అయిపోయింది. 70 ఏళ్ళ వృద్ధుడిని కాళ్ళ మీద పడ్డాడు, 70 ఏళ్ళ వృద్ధుడు. 60,000 కోట్ల బడ్జెట్ అయిపోయింది నీ పంచాయతీరాజ్ది, రోడ్ ఇయ్యలేవా మారంపల్లి? శాంక్షన్ అయిపోయింది, మెచ్చి క్యాన్సిల్ చేసిర్రు. కాబట్టి అన్యాయం, ఒక రకమైన దౌర్భాగ్యమైన పరిపాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం నడుతుందంటే దోపిడీ పరిపాలన. అది కాంగ్రెస్ పరిపాలన, అది నిలదీస్తున్నాం. దేనికైనా కట్టుబడి ఉంటాం తప్ప నాకు వ్యక్తిగతంగా ఏదో రాజకీయాల గురించి మాట్లాడట్లేదు యశోద. నేను అంటే ఇవన్నీ చూస్తున్నాను 15 అంటే 2014 జూన్ 2 నుంచి అందులోకి ఆవేదనలోకి వచ్చిన మాటలు తప్ప ప్రజల్ని కూడా అట్లాంటి ప్రోత్సహించడం కాదు. మంచిగా నిజాయితీగా వెళ్ళండి, బిల్లు రాపియండి అనుముల రేవంత్ రెడ్డి గారని. లేదు వాళ్ళ అన్న కూడా ఉన్నాడు అనుముల తిరుపతి రెడ్డి గారు. ఇప్పుడు ఎవరండి వీళ్ళు? సీతక్క గారు గౌరవప్రదమైన అడగాల. మీరు ప్రభుత్వం వస్తేనే కదా. మరి 3 ఏళ్ళు ఇది ఎప్పుడు చేస్తారా? ఎలక్షన్ రాగానే 3 నెలల ముందు చేస్తారా? చెప్పండి. ఎలక్షన్ రాగానే మళ్ళీ 6 నెలల ముందు వేసి అప్పుడు కదా ఆ పెద్ద ఆయన చేసినట్టు మాజీ ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల తర్వాత రుణమాఫీ లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ కట్టేసిండు. ఇది తప్పు అంటున్నా. మీరు తెలంగాణ ప్రజలు దయచేసి రాజకీయాలు వేరు, రాకేష్ రెడ్డి వేరు. నేను చెప్పింది మీ గురించి. లేకపోతే మిమ్మల్ని అన్ని రకాలుగా మోసం చేస్తారు ఈ పార్టీలు. ఇట్లాంటి పార్టీలు ఒక మంచి పార్టీలు, మంచి మేనిఫెస్టోలు, విద్య, వైద్యము, ఉపాధి ఇవన్నీ చూసి ఒక నిజమైన క్యారెక్టర్ ఉన్నోళ్ళని, క్యాలిబర్ ఉన్నోళ్ళని రానున్న రోజుల్లో తెలంగాణ భవిష్యత్తు గురించి నిర్ణయించుకోండి. ఫైనల్ క్వశ్చన్ సార్, రేవంత్ రెడ్డి మీద వెంకటరమణారెడ్డిని నిలబెడితే గెలుస్తాడు అని అన్నారు. నిజంగా గెలుస్తారా? ఇంతకుముందు గెలలేదా? ఇంతకుముందు గెలలేదా? రేవంత్ రెడ్డి వెంకటరమణారెడ్డి మీద గెలిచిండా? వెంకటరమణారెడ్డి రేవంత్ రెడ్డి మీద గెలిచిండా? చెప్పండి యశోదా. వెంకటరమణారెడ్డి గెలిచిండు. ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీద. సో రిపీట్ అవుతుందా? ఎవరి రేవంత్ రెడ్డి? ముఖ్యమంత్రి కదా. అసలు ముఖ్యమంత్రి పదవి స్వీకరించద్దు, కామారెడ్డి ఓడిపోయింది దానికి. రిపీట్ ఎందుకు కాదండి? ఒకసారి ఓడగొట్టు, ఎన్నిసార్లు అండి? ఒకసారి ఓడగొట్టినాం. ఏదో కొత్తగా నువ్వు అద్భుతాలు మేము చెప్పట్లేదే, జరిగిందే చెప్తున్నాం. యాస్ బరాబర్ పునరావృతం చేస్తాం హిస్టరీ.
ఓకే, మీ యాక్షన్ ప్లాన్ ఎట్లుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ డేస్? యాక్షన్ ప్లాన్ ఏముంటుందండి, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రజా సమస్యలు ప్రజలందరూ మీతోనే ఉన్నారా? అరే ఆరుమూరు ప్రజలు ఇప్పుడు కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డితో ఉండరు, ముఖ్యమంత్రి ఎట్లా అయిండు? ఇప్పుడు ప్రజలను ఏం చేస్తామండి? ఇప్పుడు ఒకటి మాకు సాధ్యమైనంత వరకు సుమారు 750 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను నేను. 750 కోట్లు ఎక్కడ? తెలంగాణలో ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే తెచ్చినా అడగండి. రోడ్స్ తీసుకొస్తున్నాము, పంచాయతీరాజ్ బిల్డింగ్లు తీసుకొస్తున్నాము, లేదు చిన్న చిన్న తల్లివేద లాంటి గ్రామాలకు రోడ్లు వేపిస్తాం, 20 సమస్య ఉన్నది. లేదు 200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ యుద్ధ ప్రతిపాదన శరవేగంగా జరుగుతున్నాయి పనులు. ఒక శాసనసభ్యుడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదు ఇవన్నిటికన్నా ముందు గల్పు కార్మికుల గురించి తెలంగాణ అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు? ఏ శాసనసభ్యుడు మాట్లాడింది మాట్లాడుతున్నాడు? పేదలకు రేషన్ కార్డ్స్ కావచ్చు, పేదలకు ఇల్లు కావచ్చు, పేదలకు ఇళ్ల స్థలాలకు కావచ్చు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, పేదలకు ఇప్పటివరకు ఒక ఇంటి స్థలం ఇవ్వలేదు. 3 ఏళ్ళు అవుతుంది. దాని గురించి కూడా పోరాటం చేస్తా, అవసరమైతే అమర నిరాహార దీక్ష చేస్తా, రాసి పెట్టుకో. పోరాటం అన్నారు, కట్టెలు పట్టుకొని నించోబెడుతున్నారు కాంగ్రెస్ నేతలు. మనం మీ ఊరికి వస్తే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? కట్టెలు పట్టుకొని మీ మనుషులు నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే చర్యకు ప్రతి చర్య, దానికి సమాధానం అది. ఇంకా తర్వాత ఏమేమి పట్టుకుంటాం వాళ్ళే నిర్ణయించుకోవాలా. వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి మా ప్రతీకార నిర్ణయాలు ఉంటాయండి. ఇది బీజేపీ సంస్కృతినా, పైడి రాకేష్ రెడ్డి సంస్కృతినా? ఇది రాకేష్ రెడ్డి సంస్కృతి కాదండి. ఒక నిజాయితీగా ప్రజలకిచ్చిన వాగ్దానాల మీద మోసం చేసి ఎట్లన్నా గద్దెలు ఎక్కుతాము, లక్షల కోట్ల అవినీతి చేస్తాము, కుటుంబ పాలన చేస్తాము అనుకున్న నాయకులందరికీ నా సమాధానం ఇదే. దేనికైనా తెగిస్తా, చావుకైనా వెనకడిగేసేది లేదు. అధికార పార్టీ ఎవరండి? కాంగ్రెస్. అధికార పార్టీ ఎక్కడైనా ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎక్కడైనా ప్రతిపక్ష పోడు అధికార పార్టీ శాసనసభ్యులై ఆ మంత్రులై ముట్టడి చేస్తారు, ఇంట్లో ముట్టడి చేస్తారు. అంతేనా కాదా? అందరు పగబట్టిరు నన్ను. రేవంత్ రెడ్డి కనుసన్నలతోని, ఈ మంత్రుల కనుసన్నలతోని. నేనేమన్నా? అవును, ఇప్పుడు అన్నాను కదా, అందరు గద్దెనెక్కిరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వరు అంటున్నాను స్కూటీలు. అట్లా అడిగిన దానికి నా మీద ప్రతీకార చర్యనా? లేదు నేను రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మీద ఏమైనా 100 కోట్లు స్కాములు చేస్తున్నానా, కబ్జాలు చేస్తున్నానా? ఏమన్నా వీళ్ళందరూ మంత్రివర్గంలో ప్రతి ఒక్కరు 10% 20% కమిషన్లు కొట్టుకుంటూ బిల్లు ఇచ్చి పాస్ చేస్తున్నానా? ఏం చెప్తున్నా నేను? ఒక ప్రతిపక్షంలో ప్రజా గొంతుకై ప్రశ్నిస్తున్నా. దానికి సమాధానం మీరు ప్రజాస్వామ్యయుతంగా చెప్పండి. నా మీద దానికి ఇంటి ముట్టడి అంటే ఏంది? మరి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ముట్టడి చేయాలి? అందరూ తెలంగాణ వాళ్ళందరూ సీతక్కి ఇల్లు ముట్టడి చేయొద్దా? బట్టి విక్రమార్కి ఇల్లు ముట్టడి చేయొద్దా? అధికారం ఉన్నది మీరు కాబట్టి కావాలని ఒక ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. వాళ్ళు అన్నప్పుడే నా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చారు, నేను కాపాడుకుంటామన్నాను. ఏ జరిగితే బరాబర్ ఏక్ 10 మా తల వలిగిందంటే 10 తలకాయలు వాళ్ళు కొడతాం. ఒక తల పగిలితే 10 తలకాయలు, బరాబర్ 10 తలలు. పైడి రాకేష్ రెడ్డి స్టైల్ అనుకోవాలా? అంటే ఆత్మరక్షణ అద్దా మాకు? అంటే ఏమనాలా మరి? అటు కొడితే పడాలా? ఎవడో అనామకుడు వచ్చిన ఇంటి ముట్టడి ఎత్తంటే ఒప్పుకోవాలా? మరి దీన్ని ప్రశ్నించలేదు కాంగ్రెస్ని. అధికార పార్టీ ఉన్నది కదరా, నేను చెప్పింది ఇంప్లిమెంట్ చేయండి. ఆయన ఏమన్నాడు దాన్ని అడిగాను తప్ప అడిగాను. ఇప్పటికి కూడా చెప్తాను, కట్టుబడి ఉన్నాను అంటున్నాను. ఓకే, ఇప్పుడు గౌరవనీయ మా పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ కూడా ఉన్నారు, అనుమల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీరు దేనికైనా సిద్ధం, కమిటీ వేయండి. ఇప్పుడు రాకేష్ రెడ్డి మాట్లాడిన తప్ప అంటే దేనికైనా దానికి సిద్ధం. ఒక ఇంటలెక్చువల్స్, రాజ్యాంగ నిపుణులు, మాజీ న్యాయమూర్తులు, ప్రస్తుత న్యాయమూర్తులు కమిటీ వేయండి కదా. నేను మాట్లాడిందని తప్పున్నదని దేనికైనా శిక్ష లేదు. మహేష్ కుమార్ గౌడు, రేవంత్ రెడ్డి ఏ శిక్షకని నేను వాళ్ళిద్దరు ఇప్పుడు అధికారం ఉన్నారు కదా, పీసీ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరు ఏ శిక్ష పిలిచి నేను సిద్ధంగా ఉంటా. నేను పేద బిడ్డలు, సామాన్య బిడ్డల వైపు ప్రశ్నిస్తున్నాను. ఫీజు రింబర్స్మెంట్ ఉంటాను. అవును, తప్పేముంది? ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు ఇయ్యరు అడుగుతున్నా. ఇప్పుడు కూడా అడుగుతున్నా యశోద మీ ద్వారా. ఇన్ని లక్షల కోట్లు వచ్చినప్పుడు మీకు కాంట్రాక్టర్లకు 40% 30% కమిషన్ తీసుకొని బిల్లు ఇచ్చే మీకు పేద పిల్లలకు ఫీజు ఎందుకు ఇయ్యరు? 3 ఏళ్ళు అయింది. ఆ పిల్లలు ఏడుపు మంచిది కాదండి. ఆడ డోర్ల కాడ ఆపేస్తారు, ఎంట్రన్స్ కాడ. లోపల పిల్లలు ఉంటారు, వాళ్ళు సాటి పిల్లలు, ఎదిగిన పిల్లలు. వాళ్ళు చిన్న పిల్లలు కాదండి, వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్లు, 20 ఏళ్ళ బిడ్డలు. ఏం పాపం చేశారండి? తెలంగాణలో పుట్టడం పాపం చేశారా? మీ దుర్మార్గమైన వాగ్దానాలకు ప్రమాణం చేశారా? విద్య ఏనోళ్ళు, వైద్యం ఏనోళ్ళు మీరా? మీ ప్రభుత్వాలు నడిపేది. నేను అదే అడుగుతున్నాను. ఇప్పటికి కూడా చెప్తున్నా, దేనికంటే దానికి సిద్ధం. అన్ని ఉద్యమాలు చేస్తాను, ఏదంటే అది చేస్తాను, దేనికంటే దానికి తెగిస్తాను. నేనేమంటున్నాను, ఎవరుంటారండి ఈ ఫీజు రింబర్స్మెంటు? పేద పిల్లలు, సామాన్యులు, చదువుతోనే జీవితాలు దిద్దుకునే వాళ్ళు. వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, కోకాపేటల విల్లలు ఉన్నాయా? రేవంత్ రెడ్డి లాగా, రాకేష్ రెడ్డి లాగా, పట్టి విక్రమార్క లాగా, సీతగా
నేను ఏమంటున్నానంటే వాళ్ళకి కోట్లాది ఆస్తులు లేవండి, వాళ్ళకి చదివే వాళ్ళ భవిష్యత్తు, చదివే వాళ్ళ ఫ్యూచరు. ఓకే, చదువుకున్న తర్వాత వాడు ఏదో చేసుకుంటాడు, కానీ చదువుకు కావాల్సింది అటంకులు సృష్టిస్తే ఎట్లా? వాళ్ళు ఒక ఆత్మ న్యూనత భావం పెరుగుతుంది యశోద. వాడు కాలేజీకి పోతాడు, వాడు లోపలికి రానియాడు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ లోపల ఉంటారు. తల్లిదండ్రులను అడుగుదామంటేనేమో రక్తం అమ్ముకుంటున్నారండి, కిడ్నీలు అమ్ముకొని ఫీజులు కడుతున్నారు. నాకు తెలిసిన ఫ్యామిలీ ఎన్నో 4 లక్షలు కడుతున్నారు ఇప్పటి 4 ఏళ్ళ నుంచి. వీళ్ళు ఇస్తారండి దుర్మార్గులు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేనేమంటున్నా, అన్ని పక్కన పెట్టండి, అది ప్రాజెక్ట్ ఫస్ట్ ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వండి 15,000 కోట్లు, కావాలంటే మీకు కమిషన్లు మేము ఇస్తామన్నా. దీని మీద ప్రతి మాట మీద కట్టుబడి ఉన్నానండి. ప్రతి దేనికైనా సరే నేను ఏది కూడా దయచేసి, అందరు అనుకుంటున్నారు ఆవేశంగా మాట్లాడతారు, నాకు ఆలోచనతోనే మాట్లాడతారు. అందరినీ మాట్లాడే విధానం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆవేశంతో మాట్లాడుతుంటారు. ఈ మీ ద్వారా చెప్తున్నాను, దయచేసి తెలంగాణ ప్రజలు మీరు అనుకుంటుండొచ్చు నేను ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. నేను అన్న మాటలు తప్పుంటే మీరు ఏ శిక్ష నాకు వేయండి. నేను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదల గురించి మాట్లాడుతున్నాను, గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతున్నాను. ఒక్క పిల్లగాడు 20 ఏళ్ళ బిడ్డ ఆ కాలేజ్ గుమ్మం దగ్గర నిలబడితే ఆడి కన్నీళ్ళు, వాడి కడుపులో ఉన్న వాడు మరిగే రక్తం తెలుసు నాకు. నువ్వు ఫీజు కట్టకపోతే లోపలికి రావద్దన్న ఆ లోపలున్న ఫ్యాకల్టీ చెప్పినప్పుడు వాడు బయట గేట్ కాడ ఆ డోర్ కాడ ఉన్నప్పుడు వాడి మనసులో ఏం రగులుతుందో అది మాట్లాడుతున్నాం. ఇది రాసి పెట్టుకోండి. ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ చౌరస్తాలో మీ యువరాజు వచ్చి చెప్పినప్పుడు బిడ్డలు ఈరోజు మళ్ళా కిడ్నీలు అమ్ముకుంటున్నారు చూడు. వాళ్ళ బాధలు, వాళ్ళ తల్లిదండ్రుల బాధలు మాట్లాడుతున్నారు. లేదు, రాజకీయ నాయకులలో కొద్దిగా మార్పు అన్న రావాలని మాట్లాడుతున్నాను. ఏదన్నా సరే ప్రశ్నించిపోతాను. నాకు వ్యక్తిగతమే లేదు, రాజకీయం నా భవిష్యత్తు కూడా కాదు. ఎన్నోసార్లు చెప్తున్నాను, గతం లేదు, భవిష్యత్తు లేదు. ఈరోజు ఉంది నా దగ్గర. ఈరోజు ఈ గొంతుని మోగే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాయి ఈ రాజ్యాన్ని. ఎస్, థ్యాంక్ యూ సార్. మీ ఆవేశం వెనుక చాలా ఆలోచన ఉంది అని చెప్పిండ్రు. ఆ ఆలోచన ప్రజలకి చాలా మంచి చేయాలని మా ఐ డ్రీమ్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు.